ఫస్ట్ హాఫ్ చింపేశాడు. అసలు సమస్య సినిమా బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ చింపింది, సెకండ్ హాఫ్ చెప్పాల్సిన అవసరం లేదు. అదిరిపోయింది. చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయింది ఇప్పుడే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త పండుగ వస్తుంది. ఆ పండుగ పేరు పెద్ది. సూపర్ హిట్. సూపర్ అండి. బ్లాక్ బస్టర్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ బాగుంది. నైస్ బ్రో. నైస్. సూపర్. సాలిడ్. ఇంటర్వెల్ కదండి అయింది, అప్పుడే అడిగితే ఏం చెప్తామండి. బాగుంది. చాలా బాగుంది. ఆయన గుర్తుకొచ్చండి. మా డాడీ ఒంటరిగా పోరాడి గెలిచింది. ఆయన స్టోరీ ఊపిరి ఆడట్లేదు అంతే. ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్. నో వర్డ్, స్పీచ్లెస్ అంటే. చాలా బాగుంది. సూపర్. చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్. ఏడుపు వస్తుంది భయ్య ఇప్పుడే. ఇంటర్వెల్ తర్వాత ఏడుపల్లారు. ఇంటర్వెల్ బ్లాక్, మైండ్ బ్లాక్ అంతే. విశ్వరూపం సెకండ్ హాఫ్ లో ఉంది. సూపర్. చరణ్ చెప్తున్నా కదా, చరణ్ సగమే ఉంది. నెక్స్ట్ విశ్వరూపం సెకండ్ హాఫ్ లో బాగుంది. ఏం నచ్చింది? అన్నీ నచ్చింది. నాన్న ఎలా ఉంది సినిమా? బాగుంది. సూపర్ ఎక్సలెంట్. చరణ్ సూపర్. రెహమాన్ అదిరిగొట్టింది. ఫేవరెట్ యాక్టర్. సూపర్ ఉంది. వచ్చాడు రాసుకో. పెద్ద బాగుండాలి, టీఎఫ్ఐ బాగుండాలి. పెద్ద పెద్దగాడు దోలు తీర్చి దూపం వేసాడు. చాలా బాగుందమ్మా. ఫస్ట్ కానీ సూపర్. ఇంక చూడక్కలేదు. పీక్స్ కెరియర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ చరణ్ బాబు ఇచ్చాడు. స్థలం RRR తర్వాత మాటల్లో చెప్పలేకపోతున్నాం. నిజంగా అదిరిపోయింది. కాంబినేషన్ చాలా బాగుంది. యాక్టింగ్ మంచి స్కోప్ ఉంది. జాహ్నవి బాబు మామూలుగా లేదన్న సినిమా అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే పెద్దగాడు దోలు తీర్చి దూపం వేసాడు అంతే. ఫస్ట్ ఒక రేంజ్ లో ఉంది. చరణ్ బాబు కెరియర్ బెస్ట్. ఇంకా అంటే మాటలు లేవు. మాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. చాలా కొత్తగా తీశాడు. బుచ్చి బాబు నీకు గుడే, ఇంకేం లేదు. గుడి కట్టాలి నీకు బుచ్చి బాబు. నీ దగ్గర ఒక రేంజ్ లో విషయం ఉంది నీ దగ్గర. సూపర్. ఎవరు కుర్చీలో కూర్చోలేదు, అందరూ కూడా చూస్తాం సినిమా అంతే. పెద్దగాడే కనిపించాడు తెర మీద. పెద్దగాడు చరణ్ బాబు యాక్టింగ్ దోల తీసి దూపం వేస్తాడు అంతే. చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. చరణ్ అండ్ జాన్వి కాంబో ఎలా ఉంది? జాన్వి సూపర్ అండి. కాంబో అయితే జాన్వి చాలా బాగున్నారు. బాగా చూపించారు. పెద్ద యాస డిఫరెంట్ గా ఉంటుంది. విజయనగరం స్లాంగ్ వేసి మొత్తం ఇంకెక్కడ తగ్గేది లేదు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ అండి. అప్పుడు సెకండ్ హాఫ్ కుస్తీ స్టార్ట్. జాన్వి అండ్ చరణ్ కాంబో సూపర్. అసలు నెక్స్ట్ లెవెల్. చరణ్ అన్న ఎమోషనల్ సీన్స్ అయితే అసలు పీక్స్. ఇంకా విజయనగరం స్లాంగ్ ట్రై చేశారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. అన్న ఏ క్యారెక్టర్లన్నా అలా దూరిపోతాడు. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది?
చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్సలెంట్. ఏం నచ్చింది ఫస్ట్ హాఫ్? మొత్తం అన్ని బాగున్నాయి. బాగుంది బాగుంది బాగుంది. ఏం నచ్చింది ఫస్ట్ హాఫ్? చరణ్ వన్ మ్యాన్ షో ఇప్పుడు వరకు అయితే. బుచ్చిబాబు సెకండ్ సినిమాకి ఈ రేంజ్ తీసాడంటే చాలా బాగా తీసాడు. బాగుంది. ఫైట్స్ అయితే చాలా బాగుంది. బెస్ట్ అని చెప్పచ్చు. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ హాఫ్ అయింది కాబట్టి ఓకే. హీరోయిన్ యాక్టింగ్ పర్లా బాగానే ఉంది. ప్రస్తుతానికి అయితే సర్ప్రైజ్ ఎంట్రీ ఉంటుంది. వస్తే సర్ప్రైజ్ చెప్పు. చాలా బాగుందండి సినిమా. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా చెప్పవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఏం నచ్చింది ఫస్ట్ హాఫ్ లో? ఫస్ట్ హాఫ్లో ఏం బాగుంటుందండి, రామ్ చరణ్ ఆన్ ఫైర్, పెద్ద ఆన్ ఫైర్ అంతే, మామూలుగా లేదు. థ్యాంక్ యూ అండి. పెద్ది ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఏం నచ్చింది పెద్దిలో? చరణ్. ఆ? రామ్ చరణ్. రామ్ చరణా? నీకు ఇష్టమా రామ్ చరణ్ అంటే? ఏమని పిలుస్తావు రామ్ చరణ్ ని? రామ్ చరణ్ పిలుస్తావా? రామ్ చరణ్ యాక్టింగ్ బాగుందా? డాన్స్ బాగుందా? ఫైట్స్ బాగున్నాయా? క్రికెట్ బాగుందా? ఇంకేం కబడ్డీ బాగుందా? బాగుందా? సో లవ్ యూ రామ్ చరణ్ అని చెప్పు. లవ్ యూ రామ్ చరణ్ అని చెప్పు. రామ్ చరణ్. సినిమా సూపర్ ఉంది అని చెప్పు. సినిమా సూపర్ ఉంది. నానా ఎలా ఉంది సినిమా? బాగుంది. బాగుందా? ఏం నచ్చింది సినిమాలో? క్రికెట్. క్రికెటా? ఓకే. ఫైట్స్ నచ్చాయా? డాన్స్? రామ్ చరణ్ ఫ్యానా? ఫస్ట్ హాఫ్ సూపరా? చెప్పు అదే చెప్పు. ఫస్ట్ హాఫ్ సూపర్. ఫస్ట్ హాఫ్ సూపర్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి. అంత బ్యాలెన్స్డ్గా ఉంది. హీరో హీరోయిన్ సీన్స్ కూడా ఒక 15 మినిట్స్ ఉన్నాయి. చాలా బాగుంది, రిఫ్రెషింగ్ ఉంది. స్టోరీ కొత్త స్టోరీ. మెయిన్గా ట్రైబల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్న దాని మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేశారు. ఇట్స్ ఎ గుడ్ ఫస్ట్ హాఫ్. మాస్ మూవీ. బుచ్చిబాబు డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా చాలా ప్లెజెంట్గా ఉందండి. ఎమోషన్స్ కూడా చాలా బాగా పండాయి. కొన్ని చోట్ల థియేటర్ మొత్తం సైలెన్స్గా ఉన్న సీన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. స్టోరీ లైన్ ఉంది, రిఫ్రెషింగ్గా ఉంది, కొత్తగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూసారు కదా, ఫస్ట్ హాఫ్ వరకు ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ వరకు చాలా చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. చాలా రిఫ్రెషింగ్గా కొత్త కాంటెంట్ ఇది, ఎప్పుడు చూసే రొటీన్ లెక్క లేదు. డైరెక్షన్ కూడా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే మాత్రం చితక్కొట్టేశాడండి, చాలా బాగుంది. అసలు చాలా ఫ్రెష్ లుక్. మళ్ళీ రంగస్థలంలో ఆర్ సీన్ చూసామేమో అన్నట్టుగా అనిపించింది. పక్కా డే 1 300 కోట్లు గ్యారంటీ. జై చరణ్. బాగుంది బ్రో. ఎమోషన్ చాలా గట్టిగా లాగేశారు. ఆయన పర్ఫార్మెన్స్ హైలైట్. మెయిన్ ఆయన పర్ఫార్మెన్స్, ఎమోషన్ అంత డీప్ చూపిస్తారని అస్సలు అనుకోలేదు. విలేజ్ వైపు కానీ అంత చాలా డీప్ చూపించి, ఎంత ఇంటర్వెల్ హైలైట్ బ్రో. అసలు ఎంత స్లోగా ఎంత డీప్గా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు డాట్స్ అన్ని. చాలామందికి జగపతి బాబు గారి పర్ఫార్మెన్స్ కూడా అసలు అక్కడే కట్ అయిపోతారు అందరూ. ఆయన ఎమోషన్ చూపించినందుకే చాలా మందికి ఏడుపు వచ్చేసింది. ఆయన బీజేపీ హైలైట్ బ్రో. సరిగ్గా కొట్టట్లేదు అన్నారు. కొత్తగా ఉంది కాదు, అసలు చాలా డీప్గా చాలా ఎమోషనల్గా చూపించారు. అంత లోతుగా కూడా చూపించచ్చా ఒక ఊరిది అన్నది బుచ్చిబాబు గారు హైలైట్. రామ్ చరణ్ గారు ఆ పర్ఫార్మెన్స్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆయన ఆ విధంగా యాక్ట్ చేసి అసలు నమ్మలేం. ఆయన అంత విధంగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది. లేట్ లేదు కానీ ఏం లేదు కానీ ఆయన పర్ఫార్మెన్స్ కోసం ఎంత లేట్ చేసినా పర్లేదు, అంత వెయిట్ చేయొచ్చు. హైలైట్ పర్ఫార్మెన్స్ అది చాలు. చాలా చాలా సూపర్. సెకండ్ హాఫ్ లాగేస్తుంది కూడా. చాలా బాగుంది. సార్ వస్తున్న ఎంట్రీ, బ్యాడ్మింటన్ చాలా బాగుంది. చాలా సూపర్ హిట్ మూవీ అది. డ్యాన్స్ సూపర్. ఇంకా మెగాస్టార్ తప్ప, పవన్ కళ్యాణ్ స్టార్ తప్ప ఏది లేదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఖుషి సీన్స్ బాగున్నాయి అన్న. ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది. సెకండ్ హాఫ్ ఇంకా చూసి కనుక చెప్తాను. ఎలా ఉంది ఫస్ట్ హాఫ్? మంచిగా ఉంది అక్క. ఏం నచ్చింది ఫస్ట్ హాఫ్ లో? ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ కానీ డాన్స్ కానీ హైలైట్ మస్తు అనిపించినాయి. స్టోరీ మళ్ళీ బాగుంది. పక్క బ్లాక్ బస్టర్ మూవీ. బుష్టిబాబు స్టోరీ అంటే పక్కా అక్క చెప్తున్నా. డైరెక్షన్ మస్తు ఇచ్చిండు. పక్క బ్లాక్ బస్టర్ మూవీ. రామ్ చరణ్ డాన్స్ అయితే ఇచ్చివాడు చేసింది. డాన్స్ జాన్వీ కపూర్ కొంచెం స్లోగా వచ్చింది. సెకండ్ హాఫ్ చూసి చెప్తా అక్క. బుచ్చిబాబు సార్ ఎక్సలెంట్ తీశారు. ఫస్ట్ హాఫ్ అయితే బోరింగ్ లేకుండా ఉంది ఇప్పటివరకు అయితే. స్పోర్ట్స్ గురించి అయితే ఒక లెవెల్లో తీశారు. మేము కూడా స్పోర్ట్స్
దాంట్లోనే ఉంటాం, దంగల్ కుస్తీలు కొట్లాడుతుంటాం. నార్మల్గా మేము ఎప్పుడు మూవీకి రాము అసలు. ఈ ఫైట్ సీన్ చూసి, ఈ బాడీ బిల్డింగ్ చూసి, సారథి చూసి ఇప్పటివరకు అయితే మస్తు ఉంది. ఇప్పటి నుంచి చూడాలి, ఈ ఆఫ్ అనేది ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఏం చేస్తారో బ్రెజిలింగ్లో కూడా. ఇప్పటివరకు అయితే అసలు బోరింగ్ అయితే లేదు సార్. ఇంకా నెక్స్ట్ లెవెల్ బుచ్చిబాబు సార్కి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు బుచ్చిబాబు సార్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ దీని లోపల ప్రూవ్ చేసుకున్నారు. ఉప్పిన తర్వాత అంత క్లారిటీగా చాలా బాగుంది సినిమా. వన్ ఆఫ్ ద డే బోరింగ్ అనేదే లేదు, చాలా ఊరు నేపథ్యంగా ఉంది, చాలా ఫెంటాస్టిక్ ఉంది.